హాయ్ ఫ్రెండ్స్, ఇది థర్స్డే మార్నింగ్ రొటీన్. బ్రేక్ఫాస్ట్కి చపాతీ చిక్కుడుకాయ చేద్దాం అనుకుంటున్నాను. లంచ్కి అయితే బీట్రూట్ ఫ్రై, సాంబారు, నేను ఎగ్ ర్యాప్ చేసుకుందాం అనుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్కి అదే చూపిస్తున్నాను. ఈ సీజర్స్ మా ఆయన తెచ్చారు, చూద్దాం ఎలా కట్ చేస్తుందో అని కట్ చేశాను. బాగా యూజ్ అవుతుంది ఇది. ఇంకా బీట్రూట్ అయితే ఇలా చాప్ చేసుకున్నాను. వెజిటేబుల్స్ అన్నీ ఒకసారి చాప్ చేసుకుంటే కుకింగ్ త్వరగా అయిపోతుంది. చిక్కుడుకాయ ఫ్రై అయితే చేశాను. అది చిక్కుడుకాయ ఫ్రై వీడియో కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసేయండి. అందరి ఇళ్ళలో మార్నింగ్స్ ఇలాగే బిజీగా ఉంటాయి కదా. వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏమేమి బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఒకసారి చెక్ చేసేయండి. చిక్కుడుకాయ ఫ్రై అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ బీట్రూట్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇలా కడాయి అయితే పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ కాగాక ఆవాలు, జీలకర్ర వేసాను. అవి వేగాక చాప్ చేసుకున్న బీట్రూట్ వేసాను. ఇలా డైసర్తో చాప్ చేసుకుంటే అన్నీ ఈక్వల్గా ఉండి చాలా బాగుంటుంది చూడ్డానికి. దీనికి మసాలా అయితే సింపుల్గా వెల్లుల్లి, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసాను ఫ్రై కాబట్టి. ఇలా ఎక్సెస్ ఆయిల్ ఉంటే తీసేసాను. మీరు కావాలనుకుంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. నేనైతే సైడ్ డిష్ కాబట్టి జస్ట్ వెల్లుల్లి కారం వేసాను అంతే. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకా చపాతీలు, సాంబార్ కూడా అయిపోయింది ప్యారలల్గా. ఇంకా ర్యాప్కి అయితే ఆయిల్ వేసాను. జస్ట్ కొద్దిగా ఆయిల్ వేసి ఇంకా వెజిటేబుల్స్ అన్నీ సాటే చేసుకున్నాను, మరి పచ్చి పచ్చిగా లేకుండా. దీంట్లోకి కొద్దిగా చిల్లీ పౌడరు, కొద్దిగా సాల్ట్ వేసాను. ఇది ఒకసారి కలిపేసి పక్కకు తీసుకున్నాను. తర్వాత ఇదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసి ఎగ్ వేసాను ఒకటి. బ్రేక్ఫాస్ట్కి హై ప్రోటీన్ ఉంటే బెటరు, అందుకే నేను ఇలా ఎగ్ ర్యాప్ చేసుకుంటున్నాను. దీంట్లో కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్ వేసి దానిపైన ఒక చపాతీ వేసేసాను. ఇది ఫ్రై అయ్యాక పక్కన పెట్టి మనం సాటే చేసుకున్న వెజిటేబుల్స్, కొద్దిగా టొమాటో సాస్ వేసాను. ఎగ్ ర్యాప్ రెడీ. బాయ్.